రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మాదిగా వర్సెస్ మాల అనే వార్తలు చాలా గట్టిగానే సాగుతూనే ఉన్నాయి. అలాగే వివేక్ వెంకట స్వామి కూడా మాల దానికి అధ్యక్షతన వహించి మాదిగల వైపు కూడా వాళ్ళని అందరినీ తిట్టడం జరుగుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ కానికుండా చేస్తామని చెప్పడం కూడా జరుగుతూనే ఉంది. మొన్న పెట్టిన సభలో కూడా మందకృష్ణ మాదిగని కూడా వాళ్ళందరూ కూడా దుర్భాషలాడినట్టు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మన దగ్గర అజయ్ తాలా ఉన్నారు, సామాజిక తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మన దగ్గర. అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది మా ఎస్సీ కుల వర్గీకరణ కానికుండా వాళ్ళు మాల అనే వాళ్ళు కూడా చేస్తున్నారు, దాన్ని ఆపుతున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయానికి ఒక తొలి అంశంగా మనం భావించవచ్చు. దాదాపు 30 సంవత్సరాల మాదిగల పోరాటానికి తుది దశ చేరుకున్నటువంటి క్రమంలో ఈ డబ్బు రిజర్వేషన్ వల్ల పొందినటువంటి లాభం, మాలల యొక్క రిజర్వేషన్, మాలల అభివృద్ధి మొత్తం కూడా ఒక వివేక్ వెంకట స్వామి కుటుంబానికి మొత్తం చెందడం వల్ల మిగతా వర్గాల యొక్క లాభాన్ని ఆయన కుటుంబము ఆయన పొందడానికి మాత్రమే దాన్ని లీడ్ చేస్తూ మంత్రి పదవి కోసమో లేకుంటే మిగతా వ్యాపార లావాదేవీల కోసమే ఈ యొక్క మాలల సింహగర్జన అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఎస్సీ కుల వర్గీకరణ జరిగితే వాళ్ళకు కూడా బెనిఫిటే కదా, ఎందుకు దాన్ని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు వాళ్ళు? బెనిఫిట్ అని అంటే ఇది జనాభా నిష్పత్తి ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క కులానికి ఎంత జనాభా ఉన్నదో అంత జనాభా ప్రకారం వర్గీకరణ వల్ల ఆ వర్గీకరణ ఫలాలు పొందడం జరుగుతుంది. ఇక్కడ వర్గీకరణ జరగడం వల్ల ఏమవుతుందంటే మాలలు ఎక్కువగా మాదిగలు కావచ్చు, మిగతా ఉపకులాలు 58 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఫలాలు ఒకటే కులం పొందుతుంది కనుక వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి ప్రత్యేకంగా వారు వ్యతిరేకిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళది దొప్పి తినడం అనేది జరగదు, ఆ అవకాశం లేకుండా పోతుంది కనుక వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. నష్టం అంటే ఎలాంటి నష్టం జరగదు? ఉపకులాలు 59 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఉపకులాలన్నీ కలిపి 59 దాకా ఉన్నాయి. అందులో బాగా మెయిన్ తెలిసింది ఏంటంటే మాదిగా లేకపోతే మాల. 57 ఉపకులాలు ఉన్నాయి కానీ ఎవరికి అంత తెలియదు. ఎట్లా నష్టం అనేది ఎట్లా జరుగుతుంది? నష్టము అనంటే ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 15% రిజర్వేషన్లుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ క్రమంలో మీరు చెప్పినట్టు మాదిగలు మెజారిటీ కులాలుగా ఉన్నాయి. మాదిగలు జనాభాలో ఎక్కువగానే విద్యా ఉద్యోగ రంగాల్లో తక్కువగా ఉన్నారు. మాలలు ఎక్కువగా ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉండి ఎక్కువగా విద్యా అవకాశాలు పొందిళ్ళు కాబట్టి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందడానికి, ఆ ఉద్యోగ అవకాశాలతో వచ్చినటువంటి ఆర్థిక వెసులుబాటుతోని రాజకీయ అవకాశాలను పొందే అవకాశము ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లో కావచ్చు దాంతో ఉద్యోగాలు పొంది ఉద్యోగాలతోని ఆర్థిక వెసులుబాటు వ్యాపారాల్లో స్థిరపడి వ్యాపారాల నుంచి రాజకీయాలను శాసించే స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లా రాజకీయాల్లో కూడా వివిధ పార్టీల్లో ముఖ్య వ్యక్తులుగా ఉన్నటువంటి మాలలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొత్తం కూడా మాదిగలను అణచివేసే ఒక ప్రక్రియ మొదటి నుండి కొనసాగుతుంది. ఇది రిజర్వేషన్ల మీద ప్రభావం పడే విధంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే కూడా మీకు నష్టమే జరిగింది అనుకుంటున్నారా మీరు? వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్తున్నారు కదా. రాజకీయంగా నిజంగా నష్టమే జరిగింది. ఇప్పుడు మొన్న మనం ఎంపీ సీట్ల కేటాయింపులో కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయమో మాదిగలకు చేసిందో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి 2-3 కుటుంబాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో లీడ్ తీసుకున్నాయి. ఇక్కడ మల్లు కుటుంబం కావచ్చు, అక్కడ వివేక్ వెంకటస్వామి కుటుంబం కావచ్చు. అంటే వివేక్ కాక కుటుంబం అక్కడి నుండి మొదలు పెడితే ఇప్పుడు వంశీ వరకు, పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వంశీ వరకు మొత్తం ఒకే కుటుంబం. అటు మాల సామాజిక వర్గానికి కూడా దాంట్లో ఉన్నటువంటి విద్యావంతులను, దాంట్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులను అవకాశం ఇవ్వకుండా వీళ్ళు మొత్తం కూడా పెత్తనము చెలాయించే అవకాశము కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఈ పరేడ్ గ్రౌండ్ లో పెట్టినటువంటి మాలల సింహగర్జన. వివేక్ వెంకటస్వామి తన యొక్క ఆధిపత్యాన్ని మాలల మీద, మాదిగల మీద, అన్ని ఉపకులాల మీద ఈ మాల యొక్క కులాన్ని చూపించి రాజ్యాన్ని మొత్తం కూడా బ్లాక్ మెయిల్ చేసే వ్యవహారంలో ఈ మాలల సింహగర్జన అనేది పెట్టడం అనేది జరిగింది. అంటే మాలల సింహగర్జన పెట్టారు, పరేడ్ గ్రౌండ్ లో పెట్టారు, మహాసేన రాజేష్ రావడం కూడా జరిగింది. ఆయన చేసిన కామెంట్స్ మీ స్పందన ఏంటి? మహాసేన రాజేష్ను అసలు ఒక సిద్ధాంతం లేని వ్యక్తి. ఆయన రాజకీయ నేపథ్యం, ఉద్యమ నేపథ్యం ఏది కూడా లేదు. సోషల్ మీడియా వేదికగా అనవసరంగా ఏదో ఒక వీళ్ళ మీద సెటర్లు వేసుకుంటూ రీల్స్ చేసుకునేటువంటి వ్యక్తి ఈరోజు అతని మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చి మీసాలు తిప్పి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి మీసాలు తిప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే ఒక పని చేస్తుండు. కాబట్టి ఇది అంబేద్కర్ వాదులం అని చెప్పుకుంటూ తొడలు కొట్టడం, మీసాలు కొట్టడం, మరి ఇది దేనికి సూచిక అని చెప్పేసి నిజమైన అంబేద్కర్ వాదులు గ్రహించాలి. మాలలలో ఉన్న, మాదిగలలో ఉన్న, ప్రజాస్వామిక అగ్రకులాల్లో ఉన్నటువంటి
అంబేద్కర్ వాదులు కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇలాంటి వాళ్ళను అంబేద్కర్ వాదులుగా మనము సమాజానికి ప్రోట్రేట్ చేయడం వల్ల ఇది ఒక రకమైన భావన, జిగుత్సాపూరమైన వాదన అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి సమాజం ఇలాంటి వ్యక్తులను వెలివేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అంబేద్కర్ పేరుతో ఈ మీసాలు తొడలు కొట్టడం అయితే మరి ఎక్కడ చూడలేదు. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ చర్చ జరిగింది అనమాట. సుప్రీంకోర్టులో కూడా ఈ చర్చ వచ్చింది. అలాగే అక్కడ పిటిషన్ కూడా చేశారు. మాకు అది ఒకవేళ వచ్చినా కానీ మాకు వర్తించదని మేము పట్టించుకోమని చెప్తున్నారు కదా వాళ్ళు. ఎట్లా దాన్ని ఏ విధంగా మీరు సాల్వ్ చేస్తారు? ఆ యొక్క ధనికతనము లేకపోతే ఆ వాపు అనేది ఎక్కడి దాకా వెళ్ళిందంటే అత్యున్నత ధర్మాసనము ఏడుగురు సభ్యులతోని ధర్మాసనము ఒక తీర్పు అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైన తీర్పు వచ్చిన క్రమంలో దాన్ని కూడా వ్యతిరేకించే స్థాయిలో వాళ్ళ శక్తి ఉంది అనేది మనకు అనిపిస్తున్నది. అంటే దాన్ని సుప్రీంకోర్టును లెక్క చేయకపోవడము, ఒక ముఖ్యమంత్రిని బెదిరించడము. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా చేస్తావు ప్రకటన అని చెప్పేసి బెదిరించడం, ఆ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో సభలు పెట్టడము. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం, ఒక ముఖ్యమంత్రి స్థాయికి వ్యతిరేకం, ప్రభుత్వానికి వ్యతిరేకం, మాదిగలను తిట్టడంలో వ్యతిరేకం. మాదిగల పెద్ద దిక్కు అయినటువంటి మందకృష్ణ మాదయ్య గారు గత 30 సంవత్సరాల పోరాటంలో ఆయనను కూడా చాలా విచిత్రమైన భాషలో వాళ్ళు తిడుతున్నారు. కాబట్టి సమాజం దీన్ని అంతటిని గ్రహిస్తుంది. కాబట్టి మాలలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాల నాయకత్వం ఏదైతే మొత్తం మాల ప్రజలు కాదు నేను చెప్పేది, మాలల్లో ఉన్నటువంటి వాళ్ళు మాలలకు మేము నాయకత్వం వహిస్తున్నటువంటి చెప్పుకొని విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కనుక మీరు చాలా జాగ్రత్తగా సమాజంలో మెదగాలి. మీ వెనక ఒక ప్రజాస్వామ్య వాది లేడు, ఒక సామాజిక వాది వచ్చి మాట్లాడలేదు, ఒక ప్రజా సంఘం కూడా మీకు మద్దతుగా రాలేదు. 58 కులాలు ఒకవైపు అయితే మాల కులం ఒకవైపు ఉన్నది. ఈ 58 కులాలకు మిగతా ఉన్నటువంటి మాదిగ వర్గానికి మొత్తం సమాజం మద్దతు కూడా ఉన్నది. కనుక మీరు ఒక రకమైన ఒక దానిలోకి వెళ్ళిపోకుండా అందరితో కలిసి వర్గీకరణ చేసుకొని మనము అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మాలా దాంట్లో చూసుకున్నట్లయితే వివేక్ వెంకట స్వామి వాళ్ళకి అధ్యక్షతను వహిస్తున్నారు. ఎందుకు ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నదా? దీని వెనక వాళ్ళకి ఏమన్నా స్వార్థం అలాంటిది చూసుకొని వాళ్ళందరినీ రెచ్చగొట్టే పని చేస్తున్నట్లా, లేకపోతే న్యాయం చేస్తున్నట్లా? వాళ్ళకి ముఖ్యంగా వివేక్ వెంకట స్వామి గారు వెంకటస్వామి యొక్క రాజకీయ ప్రతిఫలం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఉద్యమాలు కానీ లేకపోతే ఇక్కడ ఎస్సీలకు నష్టం జరిగింది, ఎస్సీలకు నష్టం జరిగింది అని చెప్పేసి ఉద్యమాలకు రావడం కావచ్చు, ఎస్సీల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి రాకపోవడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద జరిగినప్పుడు కానీ, లేకుంటే సమాజంలో ఏ ఒక్క సమస్యకు కూడా స్పందించలేనటువంటి వ్యక్తి వివేక్. ఆయన దేనికి స్పందిస్తాడు? ఆయన వ్యాపార లావాదేవీల కోసం, ఏమైనా ఐటీ దాడులు జరుగుతుంటే లావాదేవీల కోసం, లేకుంటే ఆయనకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే పార్టీలు మారడం కోసం ఆయన స్పందిస్తాడు, మంత్రి పదవి రాకపోతే ఆయన స్పందిస్తాడు. కాబట్టి ఆయనను పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా యొక్క అభిప్రాయం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.